హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కంప్లీట్లీ డ్రై స్టాక్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. నాకు వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా నీట్గా అయితే అరేంజ్ అయితే చేసేసుకున్నాను. సో మీ అందరికీ బాగా తెలుసు అనమాట, నాకు ఎప్పుడు స్టాక్ వచ్చినా సరే నేను బాక్స్ అనేది ఓపెన్ చేస్తూ అన్బాక్సింగ్ వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో ఈసారి కూడా మనకు వచ్చినటువంటి బాక్స్ అదేవిధంగా నేను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను. కాకపోతే ఆ వీడియో అంతా డేటా అంతా కూడా పోయింది, అందుకనేసే మళ్ళీ నేను రీషూట్ అయితే చేసుకుంటున్నాను. సో ముందు వచ్చేసరికి ఈ వెరైటీతో అయితే మొదలెడదాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి స్పాంజ్ ఫిల్టర్ అనమాట. జనరల్లీ నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా బ్లాక్ స్పాంజ్ ఫిల్టర్స్, అవి ఎయిర్ పంప్కి కనెక్ట్ చేసి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది బయోలాజికల్ మీడియా ఇంక్లూడ్ అయినటువంటి స్పాంజ్ ఫిల్టర్. సో ఒకసారి మీకు క్లియర్లీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంటే నేను కూడా ఇది యూజ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి ఒక మంచి యూనిక్ లుక్లో అయితే ఉంది. సో స్మాల్ సైజులో భలే ఉందన్నమాట. గప్పి ట్యాంక్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుద్ది. కింద చూసుకున్నట్టయితే బయోలాజికల్ మీడియా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మీడియా యొక్క నేమ్ అనేది నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా అయితే లేదు. సో దీన్ని ఎలా రన్ చేయాలి అంటే కనుక నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ ఎల్ జాయింట్ ఉంది కదా, వన్ ఆఫ్ ద కార్నర్లో మీకు హోల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. దాన్ని దీనికి అయితే కనెక్ట్ చేసుకొని మామూలుగా మనం ఎయిర్ పంప్కి ఏదైతే ట్యూబ్ ఉంటుందో దాన్ని దీన్ని కనెక్ట్ చేసినట్టయితే ఇదైతే వర్కింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నన్ను అడిగితే ఇది వచ్చేసరికి మంచి బెస్ట్ ప్రైస్లో అవైలబిలిటీలో అయితే ఉంది. ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఫిల్టర్ని అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే చేయబోతున్నాను. కంప్లీట్లీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ అని అయితే అంటారు. మోస్ట్లీ మనకి ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే ఎక్కువగా అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయి. నా చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ బేసిక్ మోడల్, బేసిక్ సైజ్ అనేది చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 180 లీటర్స్ ఫిల్టరేషన్ కెపాసిటీతో అయితే వస్తుంది. మినియేచర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అయితే సూట్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ సైజ్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట. కాకపోతే ఇది వచ్చేసరికి రియోపెట్ కంపెనీ నుంచి అయితే అవైలబిలిటీలో ఉంది. మీకు ముందు చూపించింది వచ్చేసరికి బ్లూపెట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫిల్టర్స్ అనమాట. సో రెండు చేసేది ఒకటే పని అనమాట, క్లీనింగ్. సో మీకు ఇంకొంచెం పెద్ద ట్యాంక్స్కి ఏమన్నా కావాల్సి ఉంటే కనుక రిక్వైర్మెంట్ మన దగ్గర వచ్చేసరికి 6 వాల్ట్స్లో కూడా మనకి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ అనేది అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. దీని యొక్క ఫిల్టరేషన్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 240 లీటర్స్ పర్ అవర్ కింద అయితే ఉంది. సో నేను తీసుకునేటువంటి ప్రతి హ్యాంగ్ ఆన్ ఫిల్టర్లో కూడా పైన సర్ఫేస్ కెమెరా ఆప్షన్ ఉండేలా అయితే చూసుకుంటాను. మీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే కనుక పైన ఉన్నటువంటి ఆయిల్ ఫిలిం అంతా కూడా ఈ స్కేమర్ అయితే లాక్కుంటూ ఉంటుంది. ఈవెన్ డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే చాలా క్లియర్గా అయితే తీసుకుంటుంది. మన దగ్గర ఒక మోడల్ అని కాదనమాట, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఇది ట్యాంక్ సైజ్ బట్టి వోల్టేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఓన్లీ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ అయితే తెప్పించానంటే అలా ఏం కాదు, మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి లైట్స్ కూడా తీసుకొచ్చాను. అందులో వన్ ఆఫ్ ద లైట్ అయితే మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ మనం లాస్ట్ టైం అయితే ఈ లైట్స్ తీసుకొచ్చాం కదా, ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా బ్లూపెట్ కంపెనీది WRGB లైట్. సో ఇది వచ్చేసరికి మనకి 10 వాట్స్ కెపాసిటీతో రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే మినీ ట్యాంక్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో ప్లాంటెడ్గా అయితే ఈ లైట్ అనేది చాలా బెస్ట్ చాయిస్. అయినా సరే నేను చూపించేటువంటి యాక్సరీస్లో ఏ యాక్సరీస్ కావాల్సిన సరే స్క్రీన్ షాట్ తీసి లెఫ్ట్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సరే డైరెక్ట్ వచ్చి తీసుకుందాం అనుకున్నా సరే మన స్టోర్ అయితే విజిట్ చేసి చెక్ చేసి అయితే డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసరికి 9:30 to 1 అయితే ఉంటాను. ఈవినింగ్ అయితే 4:30 to 8. ఈ మధ్య టైంలో వచ్చి మీరైతే ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, అందుకే టైమింగ్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ నేను తీసుకొచ్చినటువంటి ఇంకో వెరైటీ వచ్చేసరికి ఆక్వా క్లియర్ లిక్విడ్ అనమాట. చాలామంది ట్యాంక్స్లో ఏమవుతుందంటే వాటర్ చేంజ్ చేసి వేసిన తర్వాత వాటర్ అంతా కూడా క్లౌడీగా అయిపోతూ ఉంటాయి. సో ఇలా క్లౌడీగా అయిపోయినప్పుడు మీ చేతిలో కనిపిస్తున్నటువంటి ఈ లిక్విడ్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఫ్యూ మినిట్స్లో అయితే ఇదైతే క్లిస్టర్ క్లియర్గా అయితే కన్వర్ట్ చేస్తుంది. పక్కన పెట్టి నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాము. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి బయోలాజికల్ ఫిల్టర్ మీడియా. చాలామంది ఫిల్టర్స్ మెయింటైన్ చేసినప్పుడు అందులో 4 to 5 వెరైటీ ఆఫ్ మీడియా అయితే యాడ్ చేద్దాం అనుకుంటారు. ప్రతిదీ కూడా 1/2 kg లెక్కన తీసుకున్నా మీకైతే ప్రైజింగ్ ఎక్కువైపోతుంది. కనిపిస్తున్నటువంటి ఈ బయోలాజికల్ మీడియాలో వచ్చేసరికి మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మీడియా అంతా కూడా ఈ విధంగా పౌచ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ టైప్ ఆఫ్ పౌచెస్ అనేవి మనకి క్యానిస్టర్ ఫిల్టర్స్లో అయితే ఎక్కువగా పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు చిన్న చిన్న ఫిల్టర్స్లో కావాల్సిన సరే ఇందులో వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో ఉన్నటువంటి సెరామిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే కనుక చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఫిల్టర్ మీడియా కావాలని అయితే అడుగుతున్నారు. ఈవెన్ నేను తెప్పించినా సరే ప్రతిదీ కూడా 25 kgs బ్యాగ్ అయితేనే నాకైతే పంపిస్తారనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఫ్యూ అయితే బయటికి పిక్ చేసి అయితే చూపిస్తున్నాను కదా, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మీడియా అంతా కూడా ఇందులో మిక్స్ చేసి అయితే ఉంది. ఈవెన్ ఇందులో వచ్చేసరికి మనకి యాక్టివ్ కార్బన్ అలాగే బయోబాల్స్ ఈ టైప్ మీడియా కూడా ఉందన్నమాట. ప్రస్తుతానికైతే నేనైతే ఒక 2 వెరైటీస్ తీసుకురావడం అయితే జరిగింది. సో ఫర్దర్గా ఇంకా వెరైటీస్ అన్నీ కూడా
నేనైతే కలెక్ట్ అయితే చేస్తాను. మీలో చాలామంది థంబ్నెయిల్ చూసి అసలు ఈ యాప్ కంట్రోల్ లైట్ ఏంట్రా బాబు అనేసి దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి సోలార్ కలర్ బూస్టర్ అనమాట. ఇదైతే యాప్ కంట్రోల్ అయితే కాదు. అదేంటి బ్రో మరి థంబ్నెయిల్లో అలా చూపించామంటే అది కూడా ఉందన్నమాట. లాస్ట్లో అయితే చూపిస్తాను. సో కంప్లీట్లీ మనకి ఇది అరవానాస్ ఉన్న ట్యాంక్లో యూజ్ చేసుకున్నట్టయితే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ అది కూడా అయితే బాగుంటుంది అనమాట. సో ఇంకా పోతే యాప్ కంట్రోల్ అయితే చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మనకి ట్యానింగ్ మాస్టర్ అనేటువంటి ఈ వెరైటీ అయితే మనకు పంపించడం అయితే జరిగింది. సో ఇది అసలు వర్క్ అవుతుందా లేదా, అసలు మొబైల్ కనెక్ట్ అవుతుందా లేదా, కంప్లీట్ ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మనం ఈ లైట్ అనేది ఆపరేట్ చేయాలంటే మనం దీని యొక్క యాప్లోకి అయితే వెళ్ళాలి. సో మనం ఏ యాప్ చూస్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఇక్కడ అయితే మెన్షన్ చేశాడు. సో వన్ ఆఫ్ ద క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని స్కాన్ చేస్తే మనకి ఈ ఫిష్ ల్యాంప్ అనే ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే డైరెక్ట్ ఇదిగోండి పక్కన మీకు మొబైల్లో చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్లో అయితే పెట్టాను. ఫస్ట్ మనం అయితే నా దగ్గర ఉన్నటువంటి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్నాను. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఫిష్ ల్యాంప్ అయితే నేను సెర్చ్ అయితే చేస్తున్నాను. క్లియర్లీ చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఎవరైనా తీసుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా అరవానా సింబల్ వేసి ఫిష్ ల్యాంప్ అని, ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు నేనైతే ఓపెన్ అయితే చేసేస్తున్నాను అన్నమాట. వన్స్ మనం యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే బ్లూటూత్ కనెక్ట్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇలా మనం బ్లూటూత్ అనేది కనెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్ మనం బ్లూటూత్ ఆన్ చేస్తే సరిపోదు అనమాట. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి లైట్ అనేది కనెక్ట్ చేసి ఆన్లో అయితే పెట్టుకోవాలి. వన్స్ అలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లూటూత్ డివైజెస్లోకి వెళ్ళినట్టయితే ఈ డివైస్ అయితే మనకి క్లియర్లీ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక నెంబర్ కోడింగ్తో అయితే చూపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పేరింగ్ చేయాలి. చేసేటప్పుడు మిమ్మల్ని అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఒక 4 డిజిట్స్ మెంబర్ అయితే మీరు ఇచ్చుకోవాలన్నమాట. అది 444 అయినా పర్లేదు, 1234 అయినా పర్లేదు. సో మీరు కనెక్ట్ చేసేసుకున్న తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, ఈ లైట్లు అనేది అమ్ముకోవడం కోసం వీడు ఏదేదో చూపించేస్తున్నాడు అనుకోవచ్చు. అందుకనేసి లైవ్ డెమాన్స్ట్రేషన్ కోసం నేను డైరెక్ట్ నా మొబైల్లోనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని వేరే మొబైల్తో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంప్లీట్లీ చూసుకోవచ్చు, నేను యాప్ నుంచే డైరెక్ట్ ఈ లైట్ని అనేది అయితే కంట్రోల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ మనం ఇందులో వచ్చేసరికి కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. వీటి యొక్క ఇంటెన్సిటీ అనేది ఎంత డీప్గా కావాలితే అంత డీప్గా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీకు ఏ కలర్ ఆఫ్ లైట్ అనేది ఎంతసేపు రన్ అవ్వాలో కూడా మీరు టైం కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరు ఈ లైవ్ డెమో వీడియో చూసిన తర్వాత వెంటనే కమెంట్స్లో అయితే లైట్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ అడుగుతారు. సో దానికైతే నేను కమెంట్స్లో రిప్లై ఇవ్వడం అయితే జరగదండి. మన దగ్గర వచ్చేసరికి ఒకే ఒక పీస్ అయితే ఉంది. సో మెయిన్ ఒక పీస్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇది యాప్ మీద ఆపరేట్ అవుతుందో లేదో నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. సో ఇది సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అయింది కాబట్టి ఫర్దర్గా నేను ఇందులో డిఫరెంట్ సైజెస్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుంది. అట్ ప్రజెంట్ ఈ లైట్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి 3 ఫీట్ ట్యాంక్ అయితే చాలా సఫిషియెంట్గా అయితే సరిపోతుంది అనమాట. సో ఇందులోనే మీరు ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. ఎక్కడో కూర్చొని ఆపరేట్ చేస్తానంటే అవదో, ఓన్లీ బ్లూటూత్ రేంజ్. సో ఎక్కడితో నేను ఈ వీడియో అయితే క్లోజ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్లో అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో మీలో ఎవరికి ఏది కావాల్సినా సరే ప్రీ బుకింగ్ చేసి కూడా మీకు అయితే తెప్పించేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ అయితే